శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. ఆదిత్యోర్కో రవిర్భానుర్భాస్కరశ్చ దివాకరః మార్తాండః సవితా హేళి తీక్ష్ణాంశుర్మిహిరో రవిః. పరాభవనామ సంవత్సరం, నూతన యుగాది. ఈ యుగాది సంవత్సరం భక్తి భాస్కర ఛానల్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు, శుభాభినందనలు. 2026వ సంవత్సరం పరాభవనామ సంవత్సర ఫలితాలు. ఈ రెండవ రాశి వృషభ రాశి ఎట్లా ఉందో చూద్దాం. ఈ వృషభ రాశికి వచ్చేప్పటికల్లా శుక్రుడు, శని, రవి, కుజుడు, బుధుడు, గురువు. ఇప్పుడు 6 గ్రహాలు పూర్తిగా బాగున్నాయి వృషభ రాశి. వృషభ రాశి బాగా కలిసి వచ్చే లక్షణాలు ఉన్నాయి. ఈ రాశి వాళ్ళకి వివాహం కావడానికి బాగా అవకాశం ఉంది. శని ఏకాదశిలో ఉన్నాడు. ఈ శని ఏకాదశిలో ఉండటం చేత ఏమవుతుందంటే మీరు అనుకున్న పనులన్నీ కూడా అవుతాయి. మీకు ఎప్పుడో చేయాలనుకున్న పని ఎన్నాళ్ళ నుంచి కాక ఆగిపోయి ఉండేటట్లయితే అవి ఖచ్చితంగా పనులు అవుతాయి. తర్వాత రవి, బుధుడు బాగున్నాడు, వ్యాపారం బాగుంటుంది. కుజుడు బాగున్నాడు, మీరు ఆస్తులు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. గురువు కూడా బాగున్నాడు. ఇది చదువుకునే పిల్లలకి, ఉద్యోగానికి వెళ్ళే వాళ్ళకి, ఉద్యోగంలో ప్రమోషన్కి వెళ్ళే వాళ్ళకి అందరికీ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ రాశి వాళ్ళకి అన్ని విధాలా కూడా బాగుంది. కానీ రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. కాలసర్పదోషం. ఈ కాలసర్పదోషం ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే, ముందు వివాహం అనేది సొంత నిర్ణయాలు పనికిరావు. ప్రేమ వివాహాలు అంతకంటే పనికిరావు. ప్రేమించుకుంటామన్నామంటే మీరిద్దరు ముందు మీ జాతకాలు కలిసినయా లేవా చూడాలి. షష్టాష్టకాలు ఉంటాయి. కాలసర్పదోషం ఉంటుంది, కుజ దోషం ఉంటుంది. ఈ దోషాలు ఏమైనా ఉన్నాయో మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా, మీ జాతకం ద్వారా చూపించుకున్న తర్వాత మీరు పెళ్లి చేసుకోండి. ఏమంటే మాకు ఇవన్నీ అవసరం లేదండి అనుకుంటే మీరు చేసుకున్న తర్వాత మాత్రం మీరు ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. అప్పుడైనా సరే ఈ రాశివాడికి బాగాలేదని చెప్పారు, షష్టాష్టకాలు ఉన్నా పనికిరాదని చెప్పారు, చూసుకోకుండా చేసుకున్నాం, వెంటనే విభజన, గందరగోళం, తగాదాలు, వేర్లు పట్టడం ఇట్లాంటివి వస్తాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి వివాహం అవటానికి, బాగా ఆదాయం రావడానికి అన్ని విధాలా బాగుంది. దీన్ని అన్ని విధాలా బాగున్నదా అని చెడగొట్టుకోవడం ఏంటంటే, మానవ జీవితానికి పెళ్లి చాలా విశేషమైంది. పెళ్లిలో మాత్రం చాలా జాగ్రత్త పడండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. అన్ని రాశుల్లోకి వృషభ రాశి చాలా మంచి ఆదాయం, మంచి లక్షణాలు, బాగా కుటుంబం ఈ సంవత్సరం అంతా కూడా బాగుండే లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ దీన్ని ఏం చేయాలి అంటే, ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కరెక్ట్గా అందరికీ ఒకటే రాశిగా ఉండదు, లగ్నం వేరే ఉంటుంది. లగ్నరీత్యా మీకు ఏమన్నా దోషాలు ఉన్నాయో చూపించుకోండి. అట్లా చూపించుకొని మీ జాతకం చూపించుకొని చేసుకుంటే మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.